ఆచి చికెన్ మసాలా. అబ్దుల్లాపూర్ లో దారుణం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరంపేట సానరెల్లి హైరేజ్ అపార్ట్మెంట్స్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 2 నెలల బిడ్డను కన్న తల్లి దారుణంగా హత్య చేసింది. బాబు ఏడుపుతో విసుగెత్తిన తల్లి నోట్లో గుడ్డలు పెట్టి కాలు చేతులు కట్టేసి నిప్పుల మధ్య పొయ్యిలో వేసి చంపింది. నిందితురాలు మమత, ఆమె భర్త రాజేంద్ర ప్రేమ వివాహం చేసుకుని బతుకు తెరువు నిమిత్తం మధ్యప్రదేశ్ నౌగామి గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి బోరంపేటలో నివాసం ఉంటున్నారు. నిందితురాలతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. आपका नाम? ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బోరంపేటలోని సన్రెల్లి అపార్ట్మెంట్ లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబును చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మర్డర్ కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్ గా మళ్ళీ డెవలప్మెంట్ చెప్తాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరిది కూడా భార్య భర్త. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరిది కూడా మధ్యప్రదేశ్ లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సన్రెల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ తో పనిచేస్తానికి గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. కన్న తల్లి బిడ్డను చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపేట సనారెల్లి హైరేజ్ అపార్ట్మెంట్ లో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఈ విషాదంలో మునిగిపోయి అసలు కన్న తల్లి ఈ రకంగా వ్యవహరిస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ గా ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిసివేసింది. మమత అనే 22 ఏళ్లకు చెందినటువంటి తల్లి, రాజేంద్ర 21 సంవత్సరాలకు చెందినటువంటి యువకులు ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ కి చెందినటువంటి వారు. వీళ్ళంతా బతుకు తెరువు కోసం ఈ బోరంపేట దొండిగల్లికి వచ్చి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సమయంలో అక్కడ పని చేసుకుంటూ జీవనం సాగించేటువంటి భార్యాభర్తలు. మమత రాజేంద్రకు సంతానంగా 2 నెలల బాబు సూర్య జన్మించడము, గడిచిన ఈ 2 రోజులుగా బాబు కంటిన్యూగా ఏడుస్తూనే ఉండడంతో ఈ విసుకెత్తినటువంటి తల్లి ఇంకా ఏం చేయాలో తెలియక బాబు నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి పొయ్యిలో నడి మధ్యలో ఆ బాబుని నిప్పుల పైన వేసి అతన్ని చంపింది అన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మంటలో ఉన్నటువంటి 2 నెలల సూర్య బాలుని రికవరీ చేసి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మమత తల్లి ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఎందుకు ఇలా వ్యవహరించింది? పిల్లలు సాధారణంగా ఏడుస్తూనే ఉంటారు. ఏడుస్తే సొంత కొడుకుని ఈ రకంగా కాళ్ళు చేతులు కట్టేసి మొహానికి పూర్తిగా గుడ్డలు కట్టేసి మాటలు రాకుండా తాడు కట్టేసి అమాదనం వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పొయ్యిలో తీసుకెళ్లి మంటల్లో వేయడంపై మాత్రం ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయప్రాంతాలకు గురయ్యారు. ఒక కన్న తల్లి ఎంత క్రూరంగా వ్యవహరించిందంటే ఎంత కఠినమైనటువంటి మనసు, కఠిన చర్యలు తీసుకోవాలి తల్లి మీద. తండ్రి పాత్ర దీంట్లో ఏదైనట్టుంటే తండ్రిపై కూడా చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబం బతుకు తెరువు కోసం వచ్చి అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి ఒక చిన్న మూలన చుట్టూ పరదాలు చీరలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థావరంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు రోజువారీ జీవనం సాగిస్తా ఉన్నారు. తల్లి మమత ఇంత క్రూరంగా వ్యవహరించిందన్నట్టు పోలీసులే ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు. చుట్టుముట్టు ఉన్నటువంటి ఒక రేకుల షెడ్ లో తాము స్వయంగా వెళ్లి ఆ రేకుల షెడ్ లో పోలీసులు ప్రత్యక్షంగా చూసేసరికి పోలీసులు ఆ డెడ్ బాడీని చూసేంత వరకు అప్పటికే సూర్య అనే ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు అనేది మాత్రం స్పష్టంగా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఎందుకు బాబుని చంపాల్సి వచ్చింది అంటూ కూడా వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేవలం ఏడుస్తున్నాడనే ఒక కారణంతోటే
కొడుకు సూర్యని 2 నెలలకు చెందినటువంటి బాబుని ఇంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది. అంతకు ముందు కాళ్ళు చేతులు కట్టేసి అతని మాటలు ఏదోకుండా బయటికి శబ్దం రాకుండా మొహానికి గుడ్డ కట్టేసి అతని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి ఆ మంటల్లో వేసింది. దాని కారణంగానే చనిపోయడానికి కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. కేవలం ఏడుస్తున్నాడన్న ఒక రీజన్ తోటి తన సొంత కొడుకుని చంపాల్సి వచ్చిందా లేదా ఇతర కారణాలు డైవర్ట్ చేయడం కోసం ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి తల్లి ఈ రకంగా వ్యవహరిస్తుందనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేస్తాము. అంటే కన్న తల్లే బిడ్డను చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆమె మానసిక స్థితి ఎలా ఉందని కొంతమేర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు మానసిక స్థితి ఎలా ఉంది అంటే అట్లా తల్లి మానసిక స్థితిపై కూడా కొంత పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కానీ తల్లిని పిలిపించి క్వశ్చన్ చేసి ఆమె ప్రవర్తన గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆమె కాన్షియస్ లోనే ఉంది, మతి స్థిమితం కోల్పోలేదు, అందరినీ గుర్తుపడుతుంది, సరిగ్గానే మాట్లాడుతుంది, అన్నిటినీ ఐడెంటిఫై చేస్తుంది. ఆమె మానసిక స్థితి మాత్రం ఏం కోల్పోలేదు అంటే మాత్రం వీళ్ళు పోలీసులు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఒక క్రైమ్ చేసింది, సొంత కొడుకునే మంటల్లో వేసి చంపి అంతకు ముందు కాళ్ళు చేతులు కట్టేసి ఊపిరి ఆడకుండా మొహానికి గుడ్డ కట్టేసి ఏడవకుండా ఆ శబ్దం బయటికి రాకుండా ఒక్కసారిగా సహించక తన ఏడుపుని వినలేక ఆ హరాస్మెంట్ లాగా ఫీల్ అయ్యి తను ఈ ఘటనకు పాల్పడింది అనేది మాత్రమే పోలీసులు ఆ వివరాలన్నీ రాబట్టడం జరిగింది. పోలీసులు జరిపినటువంటి విచారణలో తల్లే సొంతంగా కొడుకు 2 నెలల కొడుకుని చంపాల్సి వచ్చింది. వీరిద్దరిని ప్రేమ వివాహం మహారాష్ట్రకు చెందినటువంటి కుటుంబం ఇటీవలే వచ్చి ఇక్కడ జనజీవనం సాగిస్తున్నటువంటి ఈ క్రమంలో సొంత తల్లే కొడుకు ఏడుపు తట్టుకోలేక ఇంకా సహించలేక కొడుకుని హత్య చేసి అత్యంత క్రూరంగా దారుణంగా తల్లి వ్యవహరించింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే ఆ తల్లిని అదుపులోకి తీసుకుని ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రవితేజ? హత్య కేసు కింద పోలీసులు నమోదు చేశారు. అంతకన్నా ముందు హరాస్మెంట్, టార్చర్ చేసి సొంత కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి తనను మానసికంగా వేధించి తనను ఇబ్బందికి గురి చేసి అభం శుభం తెలియనటువంటి వ్యక్తి అసలు ఏం జరుగుతుందో కనీసం అప్పుడప్పుడే కళ్ళు తెరిచి 2 నెలల బాబు ప్రపంచాన్ని చూసేటువంటి ఈ ఏజ్ లోనే ఎంత క్రూరంగా తల్లి వ్యవహరించిందంటే ఎంత కఠినమైనటువంటి తల్లి. ఇలాంటి వారిని కఠిన చర్యలు తీసుకోవాలి, వీరిపైన తీసుకునేటువంటి చర్యలు మరోసారి పిల్లల జోలికి వెళ్లకుండా అంత కఠినంగా ఈ శిక్షలు వీరిపైన అమలు చేయాలి అంటూ మాత్రం వీళ్ళు ఇతర కాలనీ సభ్యులు ఆ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మానసిక స్థితి అయితే సరిగ్గానే ఉంది. తల్లి కావాలనే కొడుకుని వదిలించుకోవడం కోసం చేసినట్టు మాత్రం ప్రత్యక్ష సాక్ష్యం చెప్తా ఉన్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. చిన్న బాలుని అత్యంత క్రూరంగా తల్లిని చంపింది కాబట్టి ఈ ఘటన పైన ఇంకేమైనా సెక్షన్స్ జోడించాల్సి ఉంటే ఆ సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసి తనను ఇప్పటికైతే అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. आपका नाम? हम लोग का नाम बुलंद।